డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, నేను విజయ్. అమెరికా ఇరాన్ మీద దాడి చేయబోతుందా? అమెరికా ఇరాన్ల మధ్య యుద్ధం ప్రారంభం కాబోతుందా? అందుకు సంకేతాలు చాలా స్పష్టంగా కనిపించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే మన భారత ప్రభుత్వం విదేశాంగ శాఖ ఇరాన్లో ఉన్నటువంటి భారతీయులందరూ కూడా విద్యార్థులు కావచ్చు, అలాగే వ్యాపారవేత్తలు ఎవరైనా కూడా అక్కడ ఉంటే ఇమీడియట్గా ఇండియాకు వచ్చే ప్రయత్నం చేయాలని, ఇండియాకు వచ్చేయాలంటూ కూడా ఒక సూచన చేస్తూ తాజాగా ఒక ప్రకటన కూడా రిలీజ్ చేసింది. దీన్ని బట్టి పాకిస్తాన్ ఎవరి వైపు ఉండే అవకాశం ఉంది. సో ముఖ్యంగా పాకిస్తాన్ సపోర్ట్తో పాకిస్తాన్లో ఉన్న ఎయిర్ బేస్ను వాడుకొని అమెరికా ఇరాన్ మీద అటాక్ చేయబోతుందా? దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటున్నారు రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ కల్నల్ వివిరావు గారు. వివిరావు గారు, ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే సో ఇరాన్ మీద అమెరికా అటాక్ చేయబోతుంది అనుకోవచ్చా? ఇండియా కూడా ఒక అనౌన్స్మెంట్ ఇచ్చింది. నిన్నటి వరకు నాకు వేరే అభిప్రాయం ఉండేదండి. అమెరికా భయపెడుతోంది. న్యూక్లియర్ అగ్రిమెంట్కి ఇరాన్ వచ్చేంత వరకు చాలా సంతోషంగా ఉంటుంది. ఇన్ ప్రిన్సిపల్గా ఇరాన్ కూడా అగ్రీ చేసింది కొంతవరకు. ఎందుకంటే వాళ్ళ దగ్గర టెక్నాలజీ ఉంది. ఈ రోజు అగ్రీ చేయొచ్చు. 2-3 సంవత్సరాల తర్వాత దాన్ని మరుగున పెట్టి మళ్ళీ న్యూక్లియర్ టెక్నాలజీ డెవలప్ చేసుకోవచ్చు. ఈ లోపల యురేనియం పోగు చేసుకోవచ్చు. సో ఆ విధంగా ఇరాన్ ప్లాన్ కనిపిస్తుంది. అమెరికా భయపెట్టి ఎలాగోలని అగ్రిమెంట్ చేయించుకోవాలని కనిపిస్తుంది. ఇరాన్ది ఇష్యూ ఇజ్రాయెల్ తోటి లింక్ పడి ఉంది కాబట్టి ఇజ్రాయెల్లో వరల్డ్ పీస్ కమిటీ అన్నది అది మొన్న 3 రోజుల క్రితం ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అయితే 18 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అందులో ఎంతవరకు పార్టిసిపేట్ చేస్తాయనేది కొంచెం సందేహంగా ఉంది. ఎందుకంటే పాకిస్తాన్కి పై చెప్తున్నా కానీ లోపలికి సంతోషంగా లేదు. ఎలాగ ఎగ్గొట్టాలని చూస్తున్నారు. ఈ రోజు నిన్న వచ్చిన ఇన్పుట్స్ ప్రకారం చూస్తే మళ్ళా స్టూడెంట్స్ అన్రెస్ట్ పెరిగింది. ఇరాన్ యూనివర్సిటీలో అన్రెస్ట్ పెరిగింది. ఈ అన్రెస్ట్ ఉండేసరికి అమెరికాకు ఒక అడ్వాంటేజ్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి యుద్ధం ఈజీ అయిపోతుంది. ఈజీ అయిపోయిన తర్వాత రెజిమ్ చేంజ్ కూడా ఈజీ అవుతుంది. దీనివల్ల డైనమిక్ గా నడుస్తున్నాయి. నిన్నటికి ఈ రోజుకి అసెస్మెంట్ మారుతుంది. ఎలా జరుగుతుందన్నది మనం వేచి చూడాలి. ఈ నేపథ్యంలోనే మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇరాన్లో ఉన్న మన ఇండియన్స్ అందరినీ విత్డ్రాల్ చేసుకోవడానికి కానీ సేఫ్ ఏరియాస్కి కానీ కదలమని చెప్పినట్టు మనం అనుకోవాలి. సో అలాగే హర్ముజ్ కెనాల్ మీద కూడా అటాక్ జరిగే అవకాశం ఉంది. హర్ముజ్ కెనాల్ని క్లోజ్ చేస్తామని ఇరాన్ చెప్పడం జరిగింది. ఇప్పటికే సో ఇరాన్ వైపు కూడా చైనా, రష్యాకి సంబంధించినటువంటి బలగాలు కూడా సపోర్ట్ చేసే అవకాశం ఎంతవరకు ఉందంటారు? డైరెక్ట్గా సపోర్ట్ చేసే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. చైనా మాత్రం తన కొన్ని షిప్స్ని అక్కడ కదిల్చింది. 1 or 2 సబ్మెరీన్స్ అక్కడ ఉన్నాయి. అలాగే ఇరాన్కి చెందిన ఒక మంచి షిప్ మన ఇండియాకు వచ్చి అక్కడ షెల్టర్ తీసుకుంటుంది మన ఇండియా పోస్ట్లో. రష్యా మాత్రం డ్రిల్స్ చేస్తుంది, పరోక్షంగా హెల్ప్ చేస్తుంది. ఎయిర్ క్రాఫ్ట్, మిసైల్స్, డ్రోన్స్, ఇటువంటి ఇంటెలిజెన్స్, ఇటువంటి వాటిలో హెల్ప్ చేస్తుంది. ఇరాన్ కూడా తక్కువేం కాదు. వాళ్ళ దగ్గర హైపర్సానిక్ మిసైల్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి. అలాగే డ్రోన్ వార్ఫేర్లో వాళ్ళు చాలా బాగున్నారు. రష్యాకు కూడా హెల్ప్ చేస్తున్నారు. సో ఆ విధంగా ఏంటంటే వాళ్ళు స్టిఫ్ రెసిస్టెన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే వాళ్ళకి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కాకుండా ఇరానియన్ రిపబ్లికన్ గార్డ్ కోర్ అని ఒకటి సెపరేట్ రెజిమ్ ప్రొటెక్షన్ మాత్రం కోసమే ఉంది. రెజిమ్ ప్లస్ వేరే దేశాల్లో ఆపరేట్ చేయడానికి రెడీగా ఉంటుంది. ఇది చాలా స్పెషలైజ్డ్ కోర్. వాళ్ళు మాత్రం ప్రాణాలకు తెగించి యుద్ధం చేసే అవకాశాలు ఉన్నాయి. సో అమెరికాకి అంత ఈజీ కాదు. హార్మోజ్ స్ట్రెయిట్ని ఇరాన్ కంట్రోల్లో ఉంచడమే బెటరు. ఎందుకంటే అది మూసివేస్తే మొత్తం ఆయిల్ ప్రొడక్షన్ బయటికి ఎక్స్పోర్ట్ కావడానికి చాలా కష్టాలు వస్తాయి. కేవలం ఒమన్కి 5 మిలియన్ బ్యారెల్స్ వరకు సప్లై చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అది పైప్ లైన్ వేశారు కొన్ని సంవత్సరాల ముందర. ఇది ఆలోచించి హార్మోజ్ స్ట్రెయిట్ ఎప్పుడైనా క్లోజ్ చేయొచ్చు అని చెప్పి ఓ పైప్ లైన్ వేయడం జరిగింది సౌదీ అరేబియా నుంచి. ఆ పైప్ లైన్ కొంచెం వాడచ్చు, కానీ మిగతాది 15 to 20% వరల్డ్ ఆయిల్ ట్రేడ్ ఎఫెక్ట్ అవుతుంది. ప్రపంచంలో ఇన్ఫ్లేషన్ వస్తుంది, ఆయిల్ డిఫికల్టీ తోటి దొరుకుతుంది. అయితే వెనుజులాది అమెరికా ఓపెన్ చేయొచ్చు, ఎందుకంటే వాళ్ళకి లాభసాటిగా ఉంటుంది కాబట్టి. కానీ యుద్ధం ప్రస్తుతానికి జరిగే అవకాశాలు చాలా తక్కువ కనిపిస్తున్నాయి. కానీ ఏం జరుగుతుందో, ఎందుకంటే అమెరికా కూడా ఇంటర్నల్ అఫైర్స్ చాలా ఉన్నాయి. అక్కడ ట్రేడ్కి, టారిఫ్స్కి ఎగనెస్ట్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వేరుగా వచ్చింది. దాన్ని కూడా అక్కడ ప్రెసిడెంట్ ఎదుర్కోవాల్సిన అవసరం వచ్చింది. ఈ సందర్భంలో ఎలా చేస్తారు, డెసిషన్ తీసుకుంటారు అన్నది మనం వేచి చూడాల్సి. సో ముఖ్యంగా ఇప్పుడు ఒకవేళ అదే జరిగితే, సో ఇరాన్ మీద అమెరికా అటాక్ చేస్తే, ఒకవేళ వార్ నడిస్తే, సో ఆయిల్ ఒక రకంగా సంక్షోభం ఏర్పడుతుంది. ఆయిల్ సరఫరా కూడా చాలా ఇబ్బందులు వస్తాయని కూడా అంటున్నారు. మన ఇండియాకి అంత ప్రాబ్లం ఉండకపోవచ్చు. మనకి 90 days ఆయిల్ రిజర్వ్స్ ఆల్రెడీ ఉన్నాయి. తర్వాత మనం రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుని మళ్ళీ యూరోపియన్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నాం. ఎస్పెషల్లీ
రిలయన్స్ ఇండస్ట్రీస్ చాలా మెగా కెపాసిటీ ఉన్నది, అలా ఎక్స్పోర్ట్ చేస్తుంది. సో ప్లస్ ఇప్పుడు మనకి రష్యన్ ఆయిల్ అలాగా ఓపెన్గా ఉంది, వెనిజులన్ ఆయిల్ కూడా మనకి ఓపెన్గా దొరుకుతుంది, ఎందుకంటే అమెరికా ఇవ్వడానికి ఇష్టపడుతుంది. సో 90 డేస్లో ఇది రీసెట్ చేయడానికి పెద్ద కష్టమేం కాదు. కాకపోతే ఏంటంటే మనం ఒకటే బాధపడాల్సి వస్తుంది, ఈ సూయజ్ కెనాల్ మాత్రం వాడటానికి వీలు పడదు. సో ఆఫ్రికన్ కోస్ట్ ద్వారా తిరిగి రావాల్సి వస్తుంది. ఇదొక్కటి తప్పించి రష్యన్ ఆయిల్ అయితే అటు పైనుంచి ఆర్కిటిక్ సీ ద్వారా చైనా, సౌత్ చైనా సీ ద్వారా మలక్కా స్ట్రైట్ ద్వారా కూడా రావచ్చు, కానీ చాలా లాంగ్ రూట్ అవుతుంది. అదొక్కటి తప్పించి ఇవన్నీ రీసెట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే మన ఇండియాలో ఆయిల్ ప్రైసెస్ తగ్గినా కానీ ఎప్పుడు మన ఇండియాలో తగ్గించలేరు. అంటే ఏంటంటే బేసికలీ ఆ ప్రాఫిట్స్ ఎక్కడో ఆఫ్సెట్ చేస్తున్నారు. సో ఒకవేళ ప్రపంచంలో ఆయిల్ రేట్స్ విపరీతంగా పెరిగితేనే తప్పితే కానీ ఇండియాలో డైరెక్ట్గా ఆయిల్ ప్రైసెస్ పెంచే అవకాశాలు చాలా తక్కువ కనిపిస్తాయి. సో అదే జరిగితే ఒకవేళ వార్ నడిస్తే, అమెరికా కానీ ఇరాన్ మీద కానీ ఒకవేళ యుద్ధాన్ని ప్రారంభిస్తే ఇండియా ఎవరి వైపు ఉండే అవకాశం ఉంది? డైరెక్ట్గా మనం స్పెసిఫిక్ ఇష్యూని బట్టి వెళ్తామండి. ఇరాన్ వైపు ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే మనం ఏ సైడ్ తీసుకోం. ఇరాన్ కొంచెం విక్టిమ్ కింద ఇప్పుడు ప్రపంచం అంతా చూస్తుంది. సో ఆ విధంగా మనం ఆ సైడ్ ఉంటాం. అయితే అమెరికా ప్లస్ ఇజ్రాయెల్ ఒక పార్టీ కింద ఈ మిడిల్ ఈస్ట్లో చూసుకోవాలి ఇప్పుడు. సో ఇజ్రాయెల్ మనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, ప్లస్ ఎల్లుండి 25th and 26th మన ప్రైమ్ మినిస్టర్ ఇజ్రాయెల్ వెళ్తున్నారు కాబట్టి ఇష్యూ బేస్డ్ సపోర్ట్ ఇవ్వడం, న్యూట్రల్ గా ఉండే అవకాశాలు చాలా ఎక్కువ కనిపిస్తుంది. సో మళ్ళీ ఇజ్రాయెల్ తెర మీదకి వచ్చే అవకాశం ఉంది, అమెరికాతో కలిసి ఇరాన్ మీద అటాక్ చేసే ఛాన్సెస్ ఉంటాయా? 100%. ఒకవేళ నెక్స్ట్ 48 hours లో వార్ బ్రేక్అవుట్ అయితే మాత్రం ఏదైనా ఈ మేజర్ ఇన్సిడెంట్ జరిగినా కానీ మన ప్రైమ్ మినిస్టర్ విజిట్ కూడా క్యాన్సిల్ అయ్యే అవకాశాలు 100% నాకు కనిపిస్తున్నాయి. అలాగే ఇజ్రాయెల్ డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ ఉన్న లోకల్ ఇంటెలిజెన్స్, తర్వాత మొసాద్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ ఎవరైతే ఇరాన్లో ఉన్నారో వాళ్ళందరినీ అమెరికా వాడుకోవాల్సి వస్తుంది. అలాగే ఇరాన్ కూడా ఏం చేస్తుందంటే వాళ్ళకి సపోర్ట్లో ఉన్న హౌతీస్ని, యెమెన్లో ఉన్న హౌతీస్ని, ఈ లెబనాన్లో ఉన్న హిజ్బుల్లాస్ని, గాజా స్ట్రిప్ ప్లస్ వెస్ట్ బ్యాంక్లో ఉన్న కొంతవరకు హమాస్ని, వీళ్ళందరినీ ఇజ్రాయెల్కి యాంటీగా వాడుకుంటుంది. ఆల్రెడీ అక్కడ వెస్ట్ బ్యాంక్లో ల్యాండ్ రిజిస్ట్రేషన్కి పర్మిషన్ ఇవ్వడం వల్ల కొంతవరకు స్ట్రగుల్స్ నడుస్తున్నాయి. దాన్ని అవకాశం కింద తీసుకుని ఇరాన్ సర్టన్లీ వాడుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ కల్నల్ వివిరావు గారు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా ఒకవేళ అమెరికా ఇరాన్ మీద దాడి చేస్తే, యుద్ధం చేస్తే మాత్రం చాలా తీవ్ర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. పాకిస్తాన్ అమెరికా వైపు ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే ఇరాన్ను, సో ఆల్రెడీ ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య విభేదాలు ఉండడం, ఇరాన్ మధ్య ఇటీవల కూడా యుద్ధం జరిగినటువంటి నేపథ్యంలో ఇజ్రాయెల్ భారత్కు మిత్రదేశం కాబట్టి బహిరంగంగా ఎవరికి కూడా సపోర్ట్ చేసే అవకాశం ఉండకపోవచ్చు. కాకపోతే ఒకవేళ యుద్ధమే నడిస్తే ఆయిల్ సంక్షోభం ఏర్పడి, ఈ సంక్షోభం కారణంగా ఆయిల్ ధరలు కూడా ప్రపంచ మార్కెట్లో పెరిగే అవకాశం ఉంది. భారత్కైతే మాత్రం 90 రోజుల వరకు ఆయిల్ నిల్వలు ఉండడం వల్ల, మరోవైపు వెనుజులా, రష్యా నుంచి కూడా ఆయిల్ కొనుగోలు చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇండియాకి ఇప్పటికిప్పుడు వచ్చేటువంటి ఇబ్బందులు లేవని ఆయన చెప్తున్నారు. మీరేమనుకుంటున్నారు? నిజంగా అమెరికా ఇరాన్ మధ్య వార్ నడిస్తే ఎలాంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉంది? కామెంట్ చేయండి.